అది చాలా గొప్ప విషయం అండి. అది ఎవరు కూడా అంతంత సాయం అనేది చేయలేరు. ఎవరన్నా చేసినా ఒక కొంతవరకు అమౌంట్ ఒక ₹1,00,000 10 లక్షలు అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ 6 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చాలా గొప్ప మంచి అభిప్రాయం అండి. అది ఆయన ముందుకు రావడం వల్ల అలాంటి అరుదైన వ్యాధులు వచ్చిన చిన్నారులకి ఆయన చాలా గొప్ప సాయం చేసినట్టే, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మించినట్టే. అసలు ఆయనకి చాలా అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అండి. ఆయనకున్న గొప్ప మనసు, వాళ్ళ ఫాదర్ గానీ వీళ్ళు గానీ గతంలో టీడీపీ గవర్నమెంట్ లో మేము కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా బాబుకి అనారోగ్యం పాలైనప్పుడు మేము కూడా సాయం పొందిన వాళ్ళమే. అంతంత అమౌంట్ సాయం చేస్తారని అనుకోలేదు. చాలా గొప్ప విషయం అది. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రజలందరూ కలిసి 10 కోట్లు ఇస్తే నారా లోకేష్ గారు సొంత నిధులతో 6 కోట్లు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. సహాయం అందించిన తర్వాత వెళ్ళి పరామర్శించడం, మళ్ళీ ఆ పాప పేరు మీద ఒక ప్రాజెక్ట్ పునర్విక అనే కార్యక్రమాన్ని రూపొందించడం చాలా ఆశిస్తున్నాం అండి. అలా సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా సంతోషిస్తున్నాం. చాలా సంతోషం అనిపిస్తుందండి. అసలు చాలా అభినందించగల విషయం అండి. ఎవరైనా వస్తే సహాయం చేస్తారు, మళ్ళీ పలకరించరు, ఏదో చేశామని ఊరుకుంటారు. కానీ మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని దగ్గర నుంచి చూసి ఇంకేమైనా అవసరతలు ఉంటే అండగా మేమున్నాము, నేనున్నానమ్మా అని చెప్పి భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రాజెక్ట్ పునర్విక అనేది ఇది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. చాలా మంది కూడా ఆనందపడుతున్నారు. 6 కోట్లు సహాయం చేయడం అంటే చాలా గొప్పతనం ఉండేది. ఎవరు చేసినా కూడా 1,00,000 లేకపోతే మహా 2,50,000 అలా చేయగలుగుతారు. కానీ నారా లోకేష్ గారు 6 కోట్లు సహాయం చేశారంటే అది చాలా అరుదైన విషయం. దాన్ని ఆ పని చేయటం చాలా గొప్పతనం అండి. ఆయన గారు వెళ్ళి పలకరించారంటే అది ఆయన హృదయం చాలా గొప్పది. ప్రాజెక్ట్ పునర్విక అనేది తీసుకురావడం చాలా అరుదైన విషయం అండి. అది రాష్ట్రంలో పునర్విక అనే ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా గొప్పతనం అండి. పిల్లలందరికీ మళ్ళీ ఏదన్నా చేసినా బాగు చేసుకోవడానికి బాగుండేది అనే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వాళ్ళు అడక్క ముందే వెళ్ళి మద్దతు ఇవ్వడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముందు నుంచి భయం ఒకటి ఉంది కదండి. వాళ్ళ అవినీతి చరిత్ర ఎక్కడైతే బయటకు వస్తుందో, జైలుకి వెళ్లాల్సి వస్తుందో, వాళ్ళ అవినీతులన్నీ తవ్వితే ఎంత పెద్ద చరిత్ర అవుతుందో, తరతరాలు చెప్పుకునే అంత అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనండి. అందుకే ప్రతిదీ కూడా ముందే వెళ్ళిపోయి సపోర్ట్ ఇచ్చి అన్ని మీరు మాకేది చెప్పక్కర్లా, మా ఫుల్ సపోర్ట్ మీకే, కాకపోతే మా చరిత్ర అంతా ఏది కూడా బయటికి తీయకండి, మమ్మల్ని ఏమీ చేయకండి అనేది ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గిఫ్ట్లు తీసుకెళ్లి ఇచ్చినా, ఎంత పెద్ద బొమ్మలు తీసుకెళ్లి ఇచ్చినా ఫస్ట్ నుంచి కూడా అయింది అదే బాధ అండి కేంద్రంతో. మా ఎయ్యి కూడా బయట తీయొద్దు, మా చరిత్ర ఏది కూడా బయట తీయొద్దు, మా హత్యా రాజకీయాలు కానీ, మేము చేసిన అవినీతి కానీ, మా చరిత్ర కానీ బయటకు లేకుండా, బాబాయిని చంపిన హత్యా రాజకీయం కానీ ఏదైనానండి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళ అవినీతి ఏది కూడా బయటికి రాకుండా కాపాడుకోవడం కోసమే పార్టీని, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడం కోసం అలానే చేస్తారండి. వాళ్ళ చరిత్ర అది కాబట్టి ఇక్కడే కనబడుతుంది కదండి వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది దీంట్లోనే అర్థం అవుతుందండి. మేము కూడా టీవీలో చూసి ప్రజల కింద మేము అదే అనుకుంటున్నామండి. అక్కడేమో బిల్లుకి మద్దతు తెలిపారండి, మహిళా బిల్లుకి. మరి డిఎంకే మరి వ్యతిరేకించింది కదండి. వ్యతిరేకించినప్పుడు మరి మీరు అప్పుడు వ్యతిరేకించిన పార్టీకి మీ వైసీపీలో మంత్రి కింద చేసిన ఆవిడని మరి మీరు ఎలా పంపించి సపోర్ట్ ఇప్పిస్తున్నారండి ఆ పార్టీకి? అంటే ఏంటి, మీరు ఒక విధానం గాని ఏది కూడా కరెక్ట్ అయిన పార్టీ కాదు. మీకు ఒక విధానం గాని ఒక ఎజెండా గాని ఏది లేదు. ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కడేమో అలా చెప్పొచ్చారండి, వాళ్ళు వ్యతిరేకించారు కదా, మళ్ళీ అక్కడ ఈ ఏళ్లతో ఏదైనా విరోధం వస్తుందేమోనని మీ సభ్యురాలను పంపించి మీరు మద్దతు ఇప్పిస్తున్నారండి. అంటే మీ వైఖరి ఏంటి అనేది మాకు చాలా స్పష్టంగా ఈసారి 11 కాదండి, మిమ్మల్ని అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కానీ లేదంటే ఏ చోట కానీ తిరగనివ్వకుండా, ఏ వీధికి రానివ్వకుండా మీ నాయకుల్ని మేము చెప్పు తీసుకుని కొట్టేలాగా మాకు బాగా అర్థం అవుతుందండి. 11 ఇచ్చాం కదండి, ఆ 11 కూడా ఇవ్వకుండా ఈసారి మొత్తానికి 0 చూపెడతామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.